Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. మ్యాచ్ వస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లోనే కాదు, ఇవాళ రాజకీయాలు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది. ఇవాళ దేశంలో భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది. క్రికెట్ టీం కాదు, రాజకీయ టీం తోని. ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన క్యాప్టెన్ దేశంలో. ఇలా నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీం మ్యాచ్ లో ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి. గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి. అవునా కాదా? ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం 400 సీట్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు, మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీం కు కెప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని, ఆ పార్టీతోని, ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి, మోడీ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి బస్సులో మీ అందరి కష్టార్జితంగా నేను గెలవబోతున్నా. దాంతో పాటు ఇవాళ డీకే అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు. ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో గెలవబోతున్నారు. దాంతో పాటు బెదక్ లో రఘునందరావు గారు గెలవబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మాధవిలత గారు గెలవబోతున్నారు. దాంతో పాటు వరంగల్ లో ఆరూరి రమేష్ గారు గెలవబోతున్నారు. పెద్దపల్లిలో గోమాత శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. నల్గొండలో సైద్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దాంతో పాటు చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవబోతున్నారు. జహీరాబాద్ లో బీబీ పాటిల్ గారు గెలవబోతున్నారు. ఖమ్మంలో వినోద్ రావు గారు గెలవబోతున్నారు. భువనగిరిలో బూర నర్సయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇట్లా అన్ని అయిపోయినాయి. ఇంకోనే ఆదిలాబాద్ నగేష్ గారు, వారు కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.